బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికింది. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఏదైతే బండి సంజయ్ నిన్న ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అంటే ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం నుంచి ₹1 ఇయ్యము అని అది చెప్పిండు. రేషన్ కార్డులో కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఫోటో ఉండాలి అని అది చెప్పిండు. అంటే బండి సంజయ్ స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే కేంద్ర ఆవాస్ యోజన అనే పథకం పెట్టి ఆ ఇండ్ల మీద ఆ పేరు రాయండి, ఇందిరమ్మ పేరు కాదు, అట్లయితేనే ఇస్తాం. ఒకవేళ మేమే ఇండ్లు ఇవ్వాలనుకుంటే డైరెక్టు లబ్ధిదారులను ఎంపిక చేసి కేంద్రం తరపున మేమే కట్టిస్తామని కూడా అంటున్నాడు. అట్లాగే రేషన్ కార్డుల విషయంలో కూడా మీరు రేవంత్ రెడ్డి ఫోటో లేకపోతే ఆ సంబంధిత శాఖ మంత్రి ఫోటోనే కాదు, ఖచ్చితంగా రేషన్ విషయంలో కేంద్రం వాటా ఉంది, మేము పైసలు ఇస్తున్నాం కాబట్టి ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండాలి, లేకపోతే మేమే స్వయంగా రేషన్ కార్డులను కూడా ఇస్తామని బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. ఏదైతే నిన్న జాగృతి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై సెమినార్లో భాగంగా ఈ వ్యాఖ్యలకు కౌంటర్ వేసింది. అంటే బీజేపీ ఏ రకంగా రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుందని కవిత అంటుంది. అంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఫెడరల్ వ్యవస్థలో భాగంగా ప్రతి రాష్ట్రానికి హక్కులు ఉంటాయి, ఆ హక్కులను మర్చిపోయి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంత అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాడని తీవ్రంగా స్పందించింది. అంటే కేంద్రం వచ్చి రాష్ట్రాలల్లో ఇండ్లు ఎట్లా కట్టిస్తుంది, కనీస అవగాహన కూడా ఉండాలి కదా. రాష్ట్రంలో ఏ పథకానికి ఏ పేరు పెట్టాలనేది పూర్తి స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది, అది రాజ్యాంగ స్పిరిట్. అది ఫెడరల్ వ్యవస్థలో భాగంగా ప్రతి రాష్ట్రానికి హక్కులు ఉంటాయి. సంజయ్కి ఏం తెలియక మాట్లాడుతున్నాడో, ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఒక వార్డు మెంబర్ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడని తీవ్రంగా స్పందించింది. మనం చూసుకుంటే గతంలో కూడా బీజేపీకి బీఆర్ఎస్కు తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకుంటుండే ఈ విషయాలలో. అంటే మనం చూసుకుంటే స్వయంగా అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు నిజామాబాద్ రేషన్ దుకాణం దగ్గరికి పోయి రేషన్ కార్డులో ఎందుకు ప్రధానమంత్రి ఫోటో లేదని నిలదీసిన వీడియోలు కూడా మనకి ఇప్పటికి ఉన్నాయి యూట్యూబ్లలో. అంటే అప్పటి నుంచి ఈ కక్షపూరితం నడుస్తుంది. అంటే కేంద్రము రాష్ట్రాలపై పెత్తనం సాగించాలి, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధ వ్యతిరేకంగా పనిచేస్తుందని కవిత తీవ్రంగా స్పందించింది. అంటే దాదాపుగా అప్పటి నుంచైనా బీఆర్ఎస్ బీజేపీ విషయంలో ఏదైతే స్టాండ్గా ఉందో కరాఖండిగా మీ పెత్తనం ఏంది రాష్ట్రాలల్లా అనేది ఇప్పటికి అదే స్టాండ్ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికిందనే అనుకోవచ్చు మనం. ఇక అంటే ఒకటే చెప్తుంది, రాజ్యాంగబద్ధంగా బీజేపీ నడుచుకోవట్లేదు, రాష్ట్రాల హక్కులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వదిలేస్తే ఇట్లే తయారవుతారు, వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి, పార్టీలను పక్కన పెట్టి రాష్ట్రాల హక్కులను కాపాడుకోవడానికి ఎవరైనా ఒకటి కావాల్సిందే, ఎవరైనా ప్రశ్నించాల్సిందని ఖరాఖండిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అటు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూనే బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్పై విరుచుకుపడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.